ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఏంటి జనసేన గెలుపు ఎలా అనిపిస్తుంది? అంటే పాలకొండ నియోజకవర్గంలో మీరు తెలుసు మీకు ఎంత కష్టపడ్డారో జనసేన గురించి. రిజల్ట్ వచ్చింది, మీరు మీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, మొదటిసారి జనసేన పార్టీని గెలిపించారు. ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఎలా అనిపించింది? అంటే తన భార్య ప్రెగ్నెంట్ అయ్యి తన బిడ్డ పుడితే ఎంత ఆనందపడతారో మా పవన్ కళ్యాణ్ గెలిస్తే మేము అంత ఆనందపడతాం. ఓకే, ఎందుకంటే మేము ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. ఆయన సినిమాలు చూస్తూ ఆయన చేసిన మంచిని ఎంతో కొంత మేము చేయలేము కాస్తూ మేము ఎంత పెద్దలం అయ్యాం. అట్లాంటిది పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎవరు చెప్పినా గెలిపించే బాధ్యత మాదే కదా. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, పక్కాగా ఇక్కడ గెలుస్తుంది జనసేన పార్టీ. అంటే చాలా మంది అసెంబ్లీ గేట్ కూడా దాకని పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్పబోతున్నారు? నేనైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తే గేట్ వాచ్మెన్ డోర్ తీస్తారు కదా, ఆ డ్యూటీ చేస్తారు గేట్ తాకిన వాళ్ళందరూ కూడా. వాచ్మెన్ పెట్టుకుంటారా? వాచ్మెన్ గా పెట్టుకుంటాం పక్కగా. మరి ఇంకా వాళ్ళకి ఏముంది, డిపాజిట్ లేకనే పోయారు. మరి వాచ్మెన్ కప్ప ఇంకేం చేస్తారన్నా? ఖచ్చితంగా వాచ్మెన్ చేస్తారు. వాచ్మెన్ గా అయితే పెట్టుకుంటారు పక్కగా 100%. ఓకే, అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని అసలు అంటే వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టారు. అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు ఎమ్మెల్యే కావు ఏమీ కావు అనే స్థాయి నుంచి 100% అంటే 21కి 21 గెలిచిన ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేదన్నట్టు. అసలు ఎలా ఉంది, ఒక ఫీల్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు గెలవరని చెప్పారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు పాతాళంగా తొక్కేశారు. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పాతాళంగా తొక్కుతున్నారు కదా, వాళ్ళందరూ తొక్కి కింద పడుకోబెట్టారు నిజంగా. ఓకే, మొత్తానికైతే గట్టి విజయం సాధించారు. చాలా గట్టి విజయం. అంటే గట్టి విజయం అంటే మామూలు ప్రపంచం అంతా పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన ప్రతి మంత్రి ఎమ్మెల్యే అందరూ వెళ్ళిపోయారు. ఇది ఎలా ఉంటుంది? నాకు తెలిసి అందరు దావుడిపోతుంటారు భయ్య, మరి కనిపించరు. బయటకు వస్తే మాత్రం కార్యకర్తలు ఖచ్చితంగా కొడతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వాగిన ప్రతి ఒక్కరు మేము చూసాం కదా. ఏం చెప్తా వాళ్ళని వాచ్మెన్ ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు కదా, మరి నియోజకవర్గానికి ఒకరికి ఒక వాచ్మెన్ గా పెడతాం ఎమ్మెల్యే గారికి? ఖచ్చితంగా పెడతాం. వాళ్ళు ఇప్పుడు అదే చేస్తారు. వాచ్మెన్ నియోజకవర్గం, ఏ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ వాచ్మెన్ అవుతారు ఇప్పుడు. అవును, వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాచ్మెన్ లాగే చూస్తారు వాళ్ళు 100%. రైట్ బ్రో, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్.